నిరుపేద కుటుంబం రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. చెవిటి మూగ సమస్యలతో తండ్రి పిల్లల్ని ఉన్నత విద్యావంతుల్ని చేయాలన్న ఆ తండ్రి కలను నిజం చేయాలని అనుకున్నాడు ఆ యువకుడు. అదే లక్ష్యంగా ముందుకు సాగాడు. బీటెక్ చదువుతూనే వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏడాదికి 1.06 కోట్ల ప్యాకేజీతో కెనడాకు చెందిన సంస్థలో ఏఐ ఇంజనీర్గా ఉద్యోగం సాధించాడు. దర్జీ కుమారుడి నుంచి ₹1 కోటి ప్యాకేజీ అందుకున్న కాకినాడకు చెందిన అఖిలేష్ విజయగాథ ఇది. ఈ యువకుడు మాల్తి అఖిలేష్. కాకినాడ జిల్లా కుతుకుడుమిల్లి స్వస్థలం. మాల్తి గంగాధర్, దేవి దంపతుల పెద్ద కుమారుడు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన తండ్రి టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కష్టపడి చదివించారు. వారి కష్టం వృధా పోనీయకుండా విద్యలో ప్రతిభ కనబరిచిన అఖిలేష్ సాంకేతిక రంగంలో నైపుణ్యాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాడు. బీటెక్ ఫైనల్ ఇయర్ లో క్యాంపస్ ఇంటర్వ్యూలో ₹1.06 కోట్ల వార్షిక ప్యాకేజీ సొంతం చేసుకున్నాడు. పాఠశాల విద్య సమీపంలోని స్కూల్లో చదివిన అఖిలేష్ ఇంటర్ తర్వాత ఈఏపీ సెట్ లో మంచి ర్యాంకు సాధించి ఒక ప్రైవేటు కళాశాలలో బీటెక్ లో చేరాడు. తొలి ఏడాది నుంచే భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టిన అఖిలేష్ ప్రపంచ వ్యాప్తంగా ఏఐ రంగానికి పెరుగుతున్న డిమాండ్ను గుర్తించి ఆ దిశగా నైపుణ్యాలు పెంపొందించుకున్నాడు. అనేక ప్రాజెక్టులు రూపొందిస్తూ ప్రతిభను మెరుగుపరుచుకున్నాడు. కాలేజ్ సమయంలోనే ఏఐ, మిషన్ లెర్నింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై ప్రత్యేక నైపుణ్యాలు అభివృద్ధి చేసుకున్నాడు అఖిలేష్. అనేక ప్రాజెక్టులు, ఇంటర్వ్యూల ద్వారా ప్రతిభ నిరూపించుకున్నాడు. 2-3 క్యాంపస్ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నా ఉద్యోగం రాలేదు. అయినా నిరాశ చెందకుండా మరింత కష్టపడ్డాడు. ఫలితంగా ఇటీవల కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలో ఏఐ ఇంజనీర్ గా ఏడాదికి ₹1.06 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. మా నాన్నగారికి పుట్టుకతోనే చెవిటి మోగా ఉండేదండి. అందుకు ఆయన విద్యను అభ్యసించలేకపోయారు. మా అమ్మగారు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల విద్యను అభ్యసించలేకపోయారు. మా నాన్నగారు టైలరింగ్ చేస్తూనే నన్ను, మా బ్రదర్ని చదివించారండి. 10th లో నేను ఏదోటి సాధిద్దాం అనుకున్నానండి. కాకపోతే కరోనా కారణంగా నా చదువుని నేను చూపించుకోలేకపోయాను. అక్కడి నుంచే మొదలైందండి నేను ఇలా ఏదోటి సాధించాలని చెప్పి. ఈ కరోనా వేవ్స్ వల్ల ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇంట్లోనే అయిపోయింది. ఈ 4 సంవత్సరాల్లో నేను ఆదిత్యలో ఉండి చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ కోడింగ్తో మొదలెట్టి తర్వాత ఏ టెక్నాలజీస్ ప్రస్తుతం బాగా డిమాండ్లో ఉన్నాయో వాటిని నేర్చుకోవడం మొదలెట్టాను. వాటి మీద ప్రాజెక్ట్స్ చేయడం మొదలెట్టాను. కాకపోతే ఇప్పుడు వరకు మా నాన్నగారు మా స్కూల్కి వాటికి చదివించారు, కానీ ఇంజనీరింగ్కి వచ్చేసేపటికి సీటు సంపాదించినప్పటికీ బస్ ఫీజులని వీటికని చాలా కష్టం అయిపోయేదండి ఆర్థికంగా. అయినా సరే వచ్చిన డబ్బులతోనే మా అమ్మ మమ్మల్ని చదివించడానికి చూసేది, అప్పులు కూడా చేసేది. ఇలాంటి ఆర్థిక సమయాల్లో మా అత్తయ్య, మామయ్య గారు మాకెంతో సపోర్టివ్గా ఉండేవారండి. మొత్తం 243 మంది పాల్గొన్న క్యాంపస్ ఇంటర్వ్యూలో అఖిలేష్, మరో యువకుడే ఈ అవకాశం దక్కించుకున్నారు. అఖిలేష్ ప్రతిభను గుర్తించిన కెనడాలోని ఫబ్రంటిక్ ఏఐ కంపెనీ ఏఐ ఇంజనీర్ గా అవకాశం కల్పించింది. జూన్ 20న అధికారిక ఆఫర్ లెటర్ పంపించింది. ఇప్పటికే విధుల్లో చేరి ఇంటి వద్దే ఉంటూ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు అఖిలేష్. నిబంధనల ప్రకారం కంపెనీ మొదటి 3 నుంచి 6 నెలల పాటు నెలకు ₹30,000 చొప్పున ఉపకార వేతనం ఇస్తుంది. తర్వాత ప్రకటించిన ₹1 కోటి ప్యాకేజీని పూర్తి స్థాయిలో చెల్లిస్తుందని చెబుతున్నాడు అఖిలేష్. నా ఫస్ట్ ఇయర్లోనే ChatGPT చాలా సంచలనం సృష్టించింది. అది ఎలా వర్క్ అవుతుందని నేర్చుకుందాం అన్న నా క్యూరియాసిటీతో మొదలెట్టాను. దాని వెనకాల ఉన్నది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని. ఇది ఒక
ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్తో రన్ అవుతుందని తెలుసుకున్నాను. వాటితో ఎలా అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనేది నేర్చుకున్నాను. అలా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ యూజ్ చేసి జనరల్గా ఒక మనిషికి ఎంత టైం అయితే పడుతుందో ఒక పని చేయడానికి అది ఎలా తగ్గించవచ్చు అనే దాని మీద ప్రోడక్ట్స్ బిల్డ్ చేశాను. సో ఏ మీద నేను ఇంకా కంటిన్యూ చేశాను నా ప్రాజెక్ట్స్ చేయడం, నా నాలెడ్జ్ పెంచుకోవడం. సో వాటికి కావాల్సిన ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకున్నాను. ఆ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకొని ప్రాజెక్ట్స్ చేసేవాడిని. నా ఇంటర్న్షిప్స్లో నాకున్న ఈ నాలెడ్జ్తో నేను ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది డిజైన్స్ వేసి చూపించేవాడిని. అది చాలా ఇంప్రెస్ అయ్యేవారు. దాని ద్వారా నాకు అప్రిషియేషన్ వచ్చేది. 4 డిఫరెంట్ స్టార్టప్లో డిఫరెంట్ CI/CD మీద GTM టీమ్కి ఆటోమేషన్ చేయడం గురించి ఒక కంపెనీలో చేశాను. అలా రకరకాల ప్రాజెక్ట్స్ చేయడం వల్ల నాకు ప్లస్ అయింది. నేను నేర్చుకున్న స్కిల్ నేను అనుకున్న రోల్లోనే జాబ్ చేయాలంటూ అనుకుంటూ మేబీ రిలేటెడ్ రోల్స్ వస్తే వాటికి అటెండ్ అయ్యేవాడిని. సో అలా వెయిట్ చేశాను. ప్లేస్మెంట్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆ రోల్కి సంబంధించి రావట్లేదేంటా అని చూసేవాడిని. లాస్ట్కి ఈ ప్రాజెక్ట్స్ ఇవి చేస్తే వస్తుందంటే నేను ఆ కొద్ది నెలలు చాలా కష్టపడి ప్రాజెక్ట్స్ చేసి ఈ అవకాశం దక్కించుకున్నాను. ప్రస్తుతం AI, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉందని, అందులో నైపుణ్యాలు పెంపొందించుకుంటే గ్లోబల్ స్థాయిలో ఉద్యోగాలు సాధించే అవకాశాలు చాలా ఉన్నాయని చెబుతున్నాడు అఖిలేష్. భవిష్యత్తులో AI రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకుని AI మాస్టర్గా గుర్తింపు పొందటమే లక్ష్యం అంటున్నాడు. సో కంపెనీ పేరు వచ్చేసి ఫెబ్రాంటిక్ AI. నన్ను షార్ట్ లిస్ట్ చేశారు. ఈ విషయం నాకు నా ప్లేస్మెంట్ టీం ద్వారా తెలిసింది. 6 months తర్వాత నాకు ఈ 1 crore ప్యాకేజ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అంటే అప్పుడు మంత్లీ నాకు 5 to 6 lakhs, 5 నుంచి 6 lakhs మన కరెన్సీకి వాళ్ళ కరెన్సీకి ఉన్న తేడాతో నాకు శాలరీ పడడం జరుగుతుంది. 3 to 6 months వరకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో నాకు $300 అంటే ఇంచుమించు 30,000 స్టైపెండ్ లాగా నాకు నెలకి క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత 6 months తర్వాత ఈ పీరియడ్లో నేను చేసిన పెర్ఫార్మెన్స్ బట్టి నాకు 1 crore ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో బాధలు పడినా సరే ఆ నాన్నకు మాటలేనందుకు ఎంతో మంది నోరు లేనోడు ఎర్రోడు అనేవారు. ఆ బాధ వాళ్ళు పెట్టుకోకుండా మా అమ్మ చదవమంటుందని అలాగే ఈ రోజు నేను ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. నేర్చుకోవాలన్న ఆసక్తి, పట్టుదలే మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని నిరూపించాడు ఈ యువకుడు. తండ్రి కలను తన విజయంతో సాకారం చేయడంతో పాటు నిరంతర సాధన, సరైన నైపుణ్యాలు ఉంటే పల్లెటూరు నుంచి కూడా ప్రపంచాన్ని చేరుకోవచ్చని చాటి చెబుతున్నాడు. కృషి, పట్టుదల సాధించాలనే తపనతో పాటు మనం ఎంచుకున్న కోర్సు పట్ల ఆసక్తి ఉన్నట్లయితే అత్యుత్తమ ఫలితాలు సాధించవచ్చు అని చెప్పి అఖిలేష్ చెప్తున్నారు. రానున్న రోజుల్లో AI ఇంజనీరింగ్ లో మాస్టర్స్ సాధించడమే తన లక్ష్యం అని చెప్పి అఖిలేష్ చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ETV న్యూస్, కాకినాడ.